హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి బై. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన ధనుష్ గారి రయాన్ మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి నేను నిన్న చూడలేకపోయా, కొద్దిగా పని ఉండి, అందుకే ఈరోజు చెప్తున్నాను భయ్య. నిజం చెప్పాలంటే సినిమాలో ఒక్కటే పాయింట్ భయ్య, స్టోరీ వచ్చేసి అసలు నమ్మకం మీద ఉంటుంది భయ్య. స్టోరీ మనము చిన్నప్పటి నుంచి ఒకరు నమ్మి వాళ్ళే మనకు మోసం చేస్తే ఎలా ఉంటుందో చూపించడమే ఈ కథ భయ్య. నిజంగా సింగిల్ లైను అంటే ధనుష్ గారు చూపించడం మాత్రం బాగా చూపించారనే చెప్పాలి. ఎందుకంటే ఆయన డైరెక్షన్ కూడా చాలామందికి నచ్చింది భయ్య, నాకు కూడా నచ్చింది. అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు కూడా ఉన్నాయి భయ్య. అసలు కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, అవి అనవసరంగా వస్తాయి. ఇంకా ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల కొద్దిగా సినిమా అయితే లేస్తుంది, కానీ మిగతా అంటే సాంగ్స్ వల్ల లేస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొంచెం అంత పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి. ఇంకా సినిమాలో ధనుష్ గారి యాక్టింగ్ అంటారా, అసలు వీరో లెవెల్లో ఉంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్లో మనకు ఇంటర్వల్ బ్యాక్గ్రాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్లో కొన్ని అంటే మేజర్ మిస్టేక్స్ ఉన్నాయి, అవి చాలా పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సినిమాకి. ఎందుకంటే ఆయన కొత్తగా చేస్తున్నారా డైరెక్షన్ అనే టైప్లోకి అయితే వచ్చేస్తుంది. అయితే ఈ సినిమా ధనుష్ గారి డైరెక్షన్ కాదు అని చూస్తే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది భయ్య సినిమా. ఇంకోటి వచ్చేసి ఈ సినిమాలో మెయిన్ సందీప్ కిషన్ అన్న క్యారెక్టర్ భలే ఉంటుంది భయ్య. అసలు వాళ్ళతోనే ట్విస్ట్ అనేది ఉంటుంది, అది లాస్ట్లో ఎండింగ్ సూపర్ ఉంటుంది. అలాగే ఫైట్స్ అంటారా సూపర్ ఉన్నాయి. ఇంకా ఆ ఫైట్స్ అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది భయ్య, అసలు మామూలుగా ఉండదు. సో ఆ థియేటర్లో చాలా ఫైర్ ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది భయ్య. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య, మర్చిపోకుండా.